నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ. బంగ్లాదేశ్ సలహాదారు, భూటాన్ ప్రధానులతో ద్వైపాక్షిక సమావేశాలు. సచివాలయంలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం. భద్రతా ప్రమాణాల ఆడిట్ నిర్వహించాలని ఆదేశం. తొలి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ఈపీడీసీఎల్. ప్రైవేటు భాగస్వామ్యంతో 10 కేంద్రాల స్థాపనకు యోచన. దివ్యాంగులకు ఉపకరణాలు అందజేసిన విశాఖ కలెక్టర్. భవిత కేంద్రాల ద్వారా వేల మందికి సేవలు అందిస్తున్నామని వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాంకాక్ లో జరిగిన 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ శ్రేయస్సును పెంపొందించడానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదిక అని మోదీ ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ప్రధాని 21 అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు. బిమ్స్టెక్ దేశాలలో వ్యాపారాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ ప్రతి సంవత్సరం బిమ్స్టెక్ వ్యాపార సదస్సు నిర్వహించాలని ప్రకటించారు. బిమ్స్టెక్ సముద్ర రవాణా ఒప్పందంపై సంతకం చేయడం, బ్యాంకాక్ విజన్ 2030ని స్వీకరించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు కూడా సమ్మిట్ డిక్లరేషన్ ను ఆమోదించాయి. కాగా ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అలాగే భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే తో కూడా సమావేశమయ్యారు. భూటాన్ తో భారత స్నేహం దృఢంగా ఉందని, రెండు దేశాలు అనేక రంగాలలో విస్తృతంగా సహకరిస్తున్నాయని ప్రధాని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్ లో ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును, ఏ సమయంలో జరిగిందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవచ్చన్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలన్నారు. మొదటి బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ ను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం సీఎం ఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించిన సీఎం అక్కడి అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీరాజ్ తెలిపారు. విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థతో కలిసి విజయనగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీతేజ మాట్లాడుతూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నట్టు చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 10 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను తమ విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. పీఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి will provide space that is already existing in our substation. Revenue sharing ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా
ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్, అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ ఇయర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ, ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ యూఎన్ గ్లోబల్ వీళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దర్ ఫస్ట్. వీఆర్ హోపింగ్ దట్ ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కామ్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తాను. థ్యాంక్ యూ. టాప్ సోలార్ చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్నామండి. మనకి ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా సీఎం గారు చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 10,000 సర్వీసెస్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్లో మనకి 10,000 సర్వీసెస్ని టార్గెట్ కింద ఇచ్చారు. సో ఈ ఎస్సీ ఎస్టీస్కి ఏవైతే మనం ఆల్రెడీ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ సప్లై చేస్తున్నాము, ఆ ఫ్రీ పవర్ అనేది ప్రస్తుతం త్రూ గ్రిడ్ ఇస్తున్నాము. ఆ ఫ్రీ పవర్ని వాళ్ళ ఇంటి మీద కానీ ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో కానీ ఈ సోలార్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ స్కీమ్ అని ఎంఎన్ఆర్ఈ వాళ్ళకి ఒక గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేస్తున్నాము. ఆ అప్రూవల్ రాగానే టెండరింగ్ ప్రాసెస్ కానీ అవి చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం రూఫ్ టాప్ సోలార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అదర్ దాన్ నాన్ సబ్సిడీ కేటగిరీస్ ఎనీవేస్ వెండర్స్ ఉన్నారు. త్రూ అవుట్ ద 11 districts ఆఫ్ ఈపీడీసీఎల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 26 megawatts, అంటే 7,800 కనెక్షన్ల దాకా ఇప్పటి వరకు మనకి పిఎం సూర్యగర్లో రిలీజ్ చేయడం జరిగింది సోలార్ కనెక్షన్స్. అందులో విజయనగరంలో కూడా ఆల్మోస్ట్ 700, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో కూడా ఒక 700 వరకు సూర్యగర్లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభించేలా భవిత కేంద్రాల్లో అన్ని రకాల వసతులు సమకూరుస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలింకో సంస్థ సహకారంతో ఈ విడతలో 96.85 లక్షల వ్యయంతో సమకూర్చిన 106 రకాల ఉపకరణాలను 160 మందికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక మాధ్యమిక స్థాయిలోని సుమారు 2,474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నామని తెలిపారు. సాధారణ పిల్లలకు దీటుగా వీరి ఎదుగుదలకు అన్ని అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా మన జిల్లాలో ఉన్న చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ ఉపకరణాలు అలింకో ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. దాదాపు 106 ఉపకరణాలు మనము ఈ కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నాము. దీని ద్వారా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దగ్గర ఉన్న భవితా సెంటర్స్కి వచ్చి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీసీ వారిని, అదేవిధంగా ఈ ప్రాంగణం ఇచ్చి మాకు సపోర్ట్ చేసిన సిఓ జిల్లా పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు అందరూ తన ఒక బిడ్డని దగ్గర ఉన్న బడికి తప్పనిసరిగా పంపించాలి. ఎస్పెషలీ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆ పిల్లలు ప్రత్యేకంగా వాళ్ళు దగ్గర ఉన్న భవితా సెంటర్కి పంపించాలి. మన దగ్గర ఉన్న హాస్పిటల్స్, కేజీహెచ్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు ఇచ్చి ఈ భవితా సెంటర్స్ ద్వారా మంచి చదువు చెప్పి భవిష్యత్తులో వాళ్ళు ఒక రెగ్యులర్ చిల్డ్రన్గా అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దానికి పేరెంట్స్ ఒక సహకారం చాలా కీలకం. సో పేరెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి పిల్లల్ని దగ్గర ఉన్న భవితా సెంటర్కి పంపించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
పెందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి నూతన ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యహ వచనం, పంచగవ్య ప్రసనం, యంత్ర మార్జన, పునర్పూజలు, యంత్ర స్థాపన, నూతన విగ్రహ ప్రతిష్ఠ, కలశ హోమం, పూర్ణాహుతి మొదలైనవి అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీలా గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ప్రజలు పెద్దల సహకారంతో ఈ గుడి నిర్మించినట్టు తెలిపారు. వారికి మరిడిమాంబ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. పెందుర్తి ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు శ్రీ శ్రీ మరిడిమాంబ పెందుర్తి గ్రామ దేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఆలయ పునర్నిర్మాణం కూడా గ్రామస్తులందరూ భక్తిభావంతో అలనాడు గడిచిన మా చిన్నప్పటి నుంచి కూడా చిన్న టెంపుల్లో ఇక్కడ 3 సెంట్లు స్థలంలో గుడి ఉండేది. గుడికి దారి కూడా రాకుండా పొలం గట్లో బురదలతో అందరూ నివసిస్తారు. మా తండ్రులు, మా తాతలు, మా తండ్రి గారు పిల్లమాల్సర్ గారు కాదు, ఆ రోజున్న సర్పంచ్ గతంలో సర్పంచ్ చేసిన దగ్గక్కి గారు, గొర్రెలు చిట్టడి గారు కానీ, ఆళ్ళ అప్పలరెడ్డి గారు, ఏ సాంసర్ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలరెడ్డి గారు, గ్రామస్తులు అందరూ గడిచిన రోజుల్లో ఒక ఐక్యతగా ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ పండగ ఏప్రిల్ నెల చివరి ఆదివారం చేయడం ఆనవాయితీ. అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని. ఆ స్థలం లేకపోవడం వల్ల కట్టలేకపోయారు. ఈరోజు మా సుందరం గారు వాళ్ళు హృదయంతో ఈ స్థలం దానం చేయడం వల్ల టెంపుల్ కి, అలాగే గ్రామస్తులు అందరూ కలిసి ఈ రోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం. ఈ టెంపుల్ కి ముఖ్యంగా మా దీక్షితులు గారు, ఆయన అస్తవాసి, ఇది 3వ టెంపుల్. ఏ రోజు శంకుస్థాపన చేస్తారో ఆ రోజు ఓపెనింగ్ ముహూర్తం పెడతారు. అంత మహత్తమైన మా దీక్షితులు గారు, మా గ్రామస్తులందరూ ఆయన రుణపడి ఉంటారు. మంచి ఆలోచనతో, మంచి హృదయంతో ఆ శుభోత్సవాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు 10 మంది మాట్లాడినా ఆయన ఒకటే చెప్పారు, మీరు ఫలానా ఇంటి వల్ల ఓపెన్ చేస్తారు. ఆయన అన్న ప్రకారంగా ఓపెన్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అటెండ్ అవడమే కాదు, డోనర్స్ అందరూ కూడా గ్రామం మీద ఉన్న మమకారంతో, అలాగే మరిడిమాంబ మీద ఉన్న భక్తిభావంతో అందరూ సహాయ సహకారాలు అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున ఆ రోజు మా చిన్నప్పుడు మరిడిమాంబ పండక్కి తప్ప తర్వాత ఎవరికి చుట్టుపక్కల వచ్చేవారు కాదు. ఆ రోజు దాసర నోగరాజు గారిని, అప్పారావు గారిని, దగ్గక్కి గారిని, గొర్రెలు చిట్టేడి గారు కానీ, మా తండ్రి గారు మహారాష్ట్ర గారిని, ఆళ్ళప్ప గారిని, ఎస్ఆర్ సపరేట్ అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది ఒక ఆనవాయితీ. రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంలో ఇదే ఐక్యతగా, ఇదే ఆలోచనతో ఈ గ్రామ టెంపుల్ ఇంకా డెవలప్ చేసి అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఆశతోటి ఈ రోజు పూజా కార్యక్రమం ఏంటంటే ప్రతి భక్తులు కూడా పేరు పేరున అందరికీ మరిడిమాంబ ఆశిస్తున్నారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య విద్యా సంస్థలకు చెందిన ఎంఎస్ సుందర్రామ్ అనే భక్తుడు 45 లక్షల రూపాయల విలువైన 2 మొబైల్ ఫుడ్ వ్యాన్లను టీటీడీకి విరాళంగా అందించారు. ఈ వాహనాలకు తొలుత ఆలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ అత్యాధునిక వాహనాలు భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. భక్తులు రద్దీ అధికంగా ఉన్న సమయంలో క్యూలైన్ల వెంబడి ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఈ వాహనాలతో ఒకేసారి 3000 మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేయవచ్చని తెలిపారు. ఈ రోజు నుండి ఈ వాహనాల వినియోగం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దాతలు ప్రస్తుతం 2 వాహనాలను విరాళంగా ఇచ్చారని, మరో వాహనాన్ని కూడా త్వరలో అందజేయనున్నారని వెంకయ్య చౌదరి తెలిపారు. ఈరోజు బెంగళూరు నుంచి సుందర్రామన్ గారు, సీతారామన్ గారు ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్, వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి 2 వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3000 మందికి సర్వ్ చేయొచ్చు.
ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల ఇద్దరు కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున, స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మనకి మీకు తెలుసు, మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో అందరిని కూడా కలుపుకొని ఎవరికి కూడా లాస్ట్ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సర్వ్ చేయడానికి అన్నప్రసాదాలు, వాటర్ సర్వ్ చేయడానికి ఈ వ్యాన్స్ ఉపయోగపడతాయి. సో వీటిని ఇమ్మీడియట్గా అన్నప్రసాదం డిప్యూటీఓ కానీ ఓఎస్డీ గారు కానీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే దీన్ని ఆపరేట్ చేయండి. ఎలా ఉన్నాయో ట్రయల్ రన్ ఆల్రెడీ చేసి చాలా సక్సెస్గా చాలా బాగుందని చెప్పారు. మళ్ళీ రన్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంఎస్ రామయ్య మేనేజ్మెంట్కి, సీతారామన్ గారికి, సుందరరామన్ వాళ్ళ అబ్బాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేష్. ఈ 3 వెహికల్స్ ఉంటాయి. ఇంకొక వెహికల్ బెవరేజెస్కి డిజైన్ చేస్తున్నారు. 3 వెహికల్స్ కలిపి దాదాపు 45 లక్షలు అయింది. కస్టమైజ్డ్ అనమాట. వ్యాన్ తీసుకొని కస్టమైజ్డ్ ఫుడ్కి ఎలా ఉండాలి, బెవరేజెస్కి ఎలా ఉండాలి డిజైన్ చేసి డిజైనర్ తోటి తర్వాత వాళ్ళు చెన్నైలో చేపించడం జరిగిందనమాట. సో చాలా థ్యాంక్స్. దీంట్లో చాలా థాట్ ప్రాసెస్ ఉండాలి, చాలా స్కిల్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయితేనే ఇంత మంచిగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్లూరు జిల్లా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆడిటోరియంలో హెచ్సిజి విశాఖ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాడేరు పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ జమాల్ బాషా, స్థానిక సర్పంచ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టగొల్లి సుబ్బారావులు ప్రారంభించారు. పాడేరు పట్టణంలోని పలువురు మహిళలు ఈ క్యాన్సర్ శిబిరంలో వివిధ రకాల వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ శిబిరంలో హెచ్సిజి విశాఖ క్యాన్సర్ ఆసుపత్రి సిఇఓ డాక్టర్ ఆదిత్య కౌర్, ధనుంజయ్, స్వాతిక్, నరేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో జనవరిలో జరిగిన 2 కుటుంబాల తగాదా విషయంలో రోజారాణి అనే మహిళ తనకి పోలీసుల ద్వారా న్యాయం జరగలేదని పోలీసులపై ఆరోపణ చేసింది. ఈ విషయంలో స్పందించిన సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్, గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. జనవరి నెలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 2 కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఆ విషయంపై పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఇరు పార్టీలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, తర్వాత వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో రోజారాణిపై వచ్చిన ఫిర్యాదును ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో తిరస్కరించామని చెప్పారు. అలాగే రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో మరో పార్టీపై కేసు నమోదు చేయడంతో పాటు వీడియోల ఆధారంగా మరో సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశామని వెల్లడించారు. పోలీసులు తీరు పట్ల అసత్య ప్రచారాలు మానుకోవాలని పేర్కొంటూ చట్టానికి లోబడి పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థపై కొందరు చేస్తున్న ఆరోపణలను విశాఖ సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ, గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఖండించారు. ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది. రెండోది ఏంటంటే 354 సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది. ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చట్ట పరిధిలో మాత్రమే మేము చేయగలం. చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు. కాబట్టి మీరందరూ గ్రహించాలి. అది పోలీసు పరిధిలో చట్ట పరిధిలో మాత్రమే చేస్తారు, చట్ట పరిధి దాటి చేయరనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసేసాం. అలాగే 354 సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసుతోలుగా తీసినట్టు ఆధారం కూడా మేము చూపించడం జరిగింది. అలాగే 354 సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది. ఇందులో పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే లాకు లోబడి మాత్రమే చేయగలిగాం. కాబట్టి ఇది మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని తేరువీధి సూపర్ బజార్ కూడలి వద్ద ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు 1 టౌన్ పోలీసులు ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా 5 అమ్మాయిలు 2 విటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనపై దాడి చేసి ప్రాణాలు తీయడానికి యత్నించిన గాజువాకకు చెందిన జక్కుల ప్రసాద్ నుంచి రక్షణ కల్పించాలంటూ మదీనాబాద్కు చెందిన ఓ మహిళ మీడియా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై గాజువాక పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినా ఎలాంటి రక్షణ కల్పించలేదని వాపోయింది. పైగా కేసు తప్పుదోవ పట్టించి పోలీసులు పక్షపాతం వహిస్తున్నారని మదీనాబాద్కు చెందిన రోజా విజయ్ ప్రెస్ క్లబ్ లో తన గోడు వెళ్లబుచ్చుకుంది. తనకు న్యాయం చేయాల్సింది పోయి రాజీ కుదుర్చుకోమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు జక్కుల రోజా. మేము గత 10 సంవత్సరాల నుంచి మదీనాబాద్ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉంటాము. మా కులం ఎస్టీ. మా కులం వృత్తి ప్రకారంగా మేము ఫ్రిడ్జ్ కవర్లు, ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు మేము అమ్ముతాము. అంతే మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక వరకు ప్రయాణం చేస్తాము. ఈ క్రమంలో జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావా అని అసహ్యకరంగా మాట్లాడేవాడు. మేము తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు జనవరి 17వ తారీఖున ఉదయం 7 గంటలకి అందరూ చూస్తుండగా నా చేయి పట్టుకొని చున్నీ లాగి అసహ్యంగా ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని. కొట్టగానే లంజా నువ్వు నన్ను కొడతావా అని పేరుని చెప్తానే, రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజువాక జంక్షన్లో నీ చావు చూస్తానని అతను గట్టిగా తిడుతుంటే అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరమ్మా అతను అనగా, ఇది ఎవరో మాకు తెలియదండి, మేము ఇలా వ్యాపారాల కోసం ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి జనవరి 18వ తారీఖున వాళ్ళు వచ్చారండి. మేము పాతవాక్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కితే ఆటోలో ఎక్కాము. మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి. నేను మా అక్క, మాతో పాటు మా వాళ్ళు 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కూర్చోగా మేము అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు, జక్కులు వెంకటేశు, జక్కులు రాజేషు, జక్కులు పగిడమ్మ, జక్కులు మరిడమ్మ, జక్కులు సింధు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళనైతే గుర్తుపడతాను కానీ పేర్లు అయితే మాకు తెలీదు. ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను. నేను నా బాబు సంవత్సరాల బాబు అని నా బాబు నా చేతిలోకి వెళ్ళి కిందకి ఇసిరేసారు. కిందకి ఇసిరేగా బాబు ఎట్టెళ్ళిపోయాడు. నాకు ఆ జన్మలో కనిపించలేదు. నాకు అసలు బాబు చనిపోయాడే అనుకున్నాను. నేను బాబుని ఇసిరేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పట్టుకొని బయటికి వీడిసి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి నా చేతి మీద చేసుకొని జాకెట్ చింపి అసహ్యకరంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించారండి. పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరి ద్వారా మాకు వచ్చాయి. అవి గ్రూపులో పెట్టగానే ఇలా చేశారు. ఇలా చేయగా మేము హాస్పిటల్కి ఆటో యొక్క హాస్పిటల్కి వెళ్ళాము. మేము వెళ్ళక నడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని. చేయగానే నేను స్పృహ తప్పి పడిపోయాను. కొట్టరాని చోట్ల కూడా కొట్టి నిజంగా మీడియా ముందు నేను చెప్పుకోలేకపోతున్నానండి. ఆడదాన్ని కూడా చూడలేదు. నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేభత్సం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు. నేను స్పృహ తప్పి పడిపోగా మా అక్కని పిలిచాను, నేను కాపాడండి నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి. నేను నా బాబు ఏమైపోయారు, నాకు 3 పిల్లలు, నా పిల్లలు ఏమైపోతారో నా ఆలోచనలోనే ఉన్నాను నేను. అప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని వదలకపోతే శ్రోతపై పడిపోక మా అక్క అడ్డుకోవడానికి వచ్చిందండి. అడ్డుకోవడానికి రాగా తన కళ్ళల్లో కూడా కారాలు కొట్టి తను కూడా రాడ్లతో తలపై కొట్టారు. కొట్టగా మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళకుండా మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తాకి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ లేడీ కానిస్టేబుల్ గారు ఉన్నారు. అందుకమ్మ బ్లీడింగ్ చాలా అయిపోతుంది, మేమే హాస్పిటల్కి వచ్చి మేము రాసుకుంటాము, మీరు ముందే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు. అక్కడికి సరే మేము హాస్పిటల్కి వెళ్ళి కానిస్టేబుల్ గారు వచ్చారండి. వచ్చి మేము చదువుకోలేదండి, పెద్దగా మాకు చదవటం రాదు. కానీ మేము చెప్పిన కంప్లైంట్ ఒకటి, ఆయన రాసిందేమో మరొకటి అండి. వాళ్ళకు అనుకూలంగా కంప్లైంట్ రాసుకున్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళి బయటకు రాకన్నా ముందే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే మాకు ఇది జరిగింది, అన్యాయం జరిగింది. మేము స్టేషన్కి వెళ్ళి అడగా ఏసీపీ తీర్నాథ్ గారు, సిఐ పార్థసారథి గారు,
ఎస్ఏ రవికుమార్ గారు కూడా నిజంగా చాలా మా పట్ల చాలా అన్యాయం చేశారండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేరని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి లంచాలు తీసుకొని మాకు నిజంగా న్యాయం జరగలేదండి. జనవరి 18వ తారీఖు నుంచి మమ్మల్ని అలాగే కుక్కలు తిప్పినట్టు తిప్పుతానే ఉన్నారు, కానీ మాకు ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇలాగ వెళ్తానే ఉన్నాం, కానీ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు వేస్తే కూర్చోబెడతాము, మేము వచ్చినప్పుడు మమ్మల్ని గసురుకోవటము తిట్టడం ఇలా చేసేవాళ్ళు. కేసు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీ మీద తప్పుడు కేసులు పెడతామని కూడా మమ్మల్ని బెదిరించారు పోలీసు వారు కూడా. మాకు నిజంగా చాలా అన్యాయం చేశారండి. కమిషనర్ దగ్గర కూడా మేము వెళ్ళాము. ఏపీని బర్డ్ ఫ్లూ భయం ఇంకా పూర్తిగా వేడడం లేదు. గత నెలాఖరులో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందడం కలకలం రేపుతుంది. కొంతకాలం పాటు ప్రజలు చికెన్ కు గుడ్లకు దూరంగా ఉన్నా మళ్లీ వీటికి అలవాటు పడ్డారు. కాగా శాకాహారమే సంపూర్ణ ఆరోగ్యమని పలువురు సూచిస్తున్నారు. కొన్ని విదేశాల్లో వెజిటేరియన్ క్లబ్స్ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు చికెన్ కి దూరంగా ఉన్న కాలంలో కొన్ని చికెన్ కంపెనీలు నిర్వహించిన ఉచిత చికెన్ మేళాలకు సైతం జనం ఎగబడడం తెలిసిందే. భారతదేశంలో బ్రహ్మకుమారి సంస్థ శాకాహారం మీద విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ సంస్థ బ్రాంచీల ఆధ్వర్యంలో జరిగే బోధనల్లో మాంసాహారం తీసుకోరాదని తరచూ చెబుతుంటారు. అలాగే మాంసాహారం తీసుకుంటే మానవులలో రాక్షస గుణాలు వస్తాయని కూడా ప్రచారంలో ఉంది. పలు జీవకారుణ్య సంస్థలు కూడా జంతుహింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అమ్మవారి పండుగల సమయంలో జంతుబలి యథేచ్ఛగా జరుగుతుందని ఈ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం బ్రహ్మకుమారి సంస్థ మీడియా వింగ్ ప్రతినిధి రామేశ్వరి వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం సృష్టి క్లైమాక్స్ లో ఉందని హెచ్చరించారు. కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందన్నారు. పక్షులకు వచ్చే రోగాలు మనుషులకు సోకుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. శాకాహారం వల్లనే మానవుని మనుగడ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మానవులు అహింసా మార్గంలో నడవాలని సూచించారు. ఇప్పుడు సృష్టి క్లైమాక్స్లో ఉంది. అన్ని పక్కలా కూడా అతి పెరిగిపోయింది. ఇది అంతానికి సూచమని మనందరం తెలుసుకోవాల్సింది. నోస్ట్రడామస్ సుప్రసిద్ధ జ్యోతిష్కుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. వాటిన్నిటిలో మోస్ట్లీ మనకు జరుగుతున్నాయి. భారతదేశంలో కరువు కాటకాలు కూడా సంభవిస్తాయి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కనుక మనం వెళితే కనుక మరి చికిత్సకు అందినటువంటి రోగాలు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా అందరూ చనిపోయిన తర్వాత వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ వల్ల కూడా అనేక రకాల నష్టాలు వచ్చాయి. కరోనా వ్యాధి లేని వాళ్ళకి కూడా కరోనా లక్షణాలు వచ్చాయి వ్యాక్సిన్ వేసుకోవడం వలన. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను చాలామంది అభిప్రాయాల ద్వారా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ నడుస్తుంది. పక్షులకి ఎలాంటి రోగాలు వస్తాయో ఆ రోగాలు ఈరోజు మానవులకి సంక్రమించి మానవులందరూ కూడా ఒకేసారిగా ఊకమ్మడిగా మరణించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇంత క్రితం ఎన్నోసార్లు ఒక 4-5 సంవత్సరాల క్రితం చికెన్ గునియా అని వచ్చింది. అది కోడి వల్లనే వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ వారు అనేక రకాల ప్రకటనలు చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ కొంతమంది ప్రముఖుల ద్వారా ఇది చికెన్ గునియా ఈ వ్యాధి వలన అయితే రాలేదు, మనమందరం కూడా ఈ పశుపక్షాలు మాంసం అని తినచ్చు అని చెప్పేసి స్వార్థపూరితమైనటువంటి ప్రకటనలు మనం వింటూ వచ్చాం. ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు మానవుడు శాకాహారియే, మాంసాహారి అంత మాత్రం కాదు. ఇప్పుడు కనుక చెల్లినన్నాళ్ళు చెల్లింది, జీవహింస చేసినన్నాళ్ళు చేశారు. ఇప్పటికైనా ఈ భూమి మీద సుఖ సంతోషాలు రావాలి అంటే ఈ సృష్టిలో ముఖ్యమైనటువంటి మానవుడు తన మనుగడను చక్కగా సాధించాలనుకున్నట్లయితే అతడు వెంటనే తక్షణమే మాంసాహారం నుంచి శాకాహారిగా మారాలి. ఈ బర్డ్ ఫ్లూ వలన మందు కనిపెట్టేలోగానే ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రారంభమై దీని యొక్క భయంకర రూపాన్ని కూడా మనం చూస్తాము. మానవుడు యొక్క గొప్పతనం ఏంటంటే చేసే ముందు తెలుసుకోడు, చేసేసిన తర్వాత తెలుసుకుంటాడు. అయిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం ఏముంటుంది?
అందుకే సామాజిక పరమైనటువంటి స్పృహ కూడా మానవుడికి చాలా అవసరం. పైగా ప్రకృతిలో ఉండేటువంటి పక్షులు పశుపక్షాదుల్ని వాటిని ఎలాగా భక్షిస్తున్నాం. అది కాకుండా కృత్రిమ విధానంలో కూడా జంతువుల్ని పక్షుల్ని పుట్టించి వాటిని చంపి వాటిని తిని ఎందుకు ఇలాంటి రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? బర్డ్ ఫ్లూకి మెడిసిన్ కనిపెడతారు, కానీ కనిపెట్టినా కూడా మానవుల శరీరంలో రక్తంలో మాంసానికి సంబంధించిన కొవ్వు ఉంటుంది. మనిషికి సంబంధించిన కొవ్వే ఎక్కువ ఉంది ఈరోజు మనిషి రక్తంలో. అలాంటిది జంతువులు పక్షుల రక్తంలో కూడా జంతువుల యొక్క కొవ్వు కూడా మన శరీరంలోకి వెళితే ఈరోజు మనిషి యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఓకే, మాంసాహారాన్ని వదలాలి, పశుపక్షాదుల్ని రక్షించాలి, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి. మనలాంటి మూగ జీవుల్ని కూడా మనం ప్రేమించి కరుణించి జీవకారుణ్య సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని అనుసరించాల్సిందే. ధర్మో రక్షిత రక్షితః, అహింసా పరమో ధర్మం అనేటువంటి మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు హింసకి గురవుతోంది. కాబట్టి అహింసాత్మకమైనటువంటి దారిలో మానవుడు ఎప్పుడైతే సత్యంగా ధర్మంగా ప్రేమ ఆదరణతో నడుస్తాడో అప్పుడు తిరిగి మళ్ళీ ఈ భారత భూమి స్వర్ణిమ భారతంగా మారుతుంది. దీనివలన ప్రజలు అప్రమత్తులై అనేక రకాల అసత్యమైన ప్రకటనలు వినకుండా డాక్టర్ గారి సలహా మేరకు వైద్య నిపుణులు ఏదైతే చెప్తున్నారో, శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించి పోనీ భగవంతుడి కోసమైనా ఈ పక్షులను జంతువులను తినడం మానితే వాళ్ళు సురక్షితమైనటువంటి విధానంలో జీవించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం శాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.